మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. 2024 సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మే మాసంలో వీళ్ళకి గ్రహస్థితి కానీ మనం ఒకసారి పరిశీలించుకుంటే, ఇక్కడ రవి మనకి మే 14వ తారీఖున వృషభ రాశిలోకి రాత్రి 9:22 ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు మనకి జూన్ 1వ తారీఖు వరకు, అంటే ఈ మాసం అంతా కూడా ఈయన మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. బుధుడు మే 10వ తారీఖున మేషరాశిలోకి సాయంకాలం 4:43 ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే మాసం నుండి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. శుక్రుడికి వచ్చేటప్పటికి మనకి మే 19వ తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి ఉదయం 8:42 ఈయన సంచారం చేయడం, అలాగే శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో మనకి ఇక్కడ సంచారం చేయడం ఈ మాసం అంతా కూడా. అలాగే రాహు వచ్చి మీనంలోను, కేతువు వచ్చి మనకి కన్యలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే చంద్రుడు ఈ మాసం మొత్తం అంతా కూడా మనకి మకర రాశితో మొదలయ్యి ఈ మాసం పూర్తయ్యే సమయానికి ఈయన కుంభరాశిలోకి వరకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గోచార ఫలితాలు, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాలలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. మిథున రాశి వారికి ఈ మే మాసం కానీ చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా విద్యార్థులు వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే గతంలో కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టలేదో వాళ్ళందరూ కూడా ఈ మాసంలో కాస్త శ్రద్ధ పెట్టి వహించి మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. అలాగే చేసే ఉద్యోగాల్లో వాటిల్లో కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అయితే ఉద్యోగస్తులు మాత్రం కాస్త కొంచెం మధ్య మధ్యలో చిన్న చిన్న ఒత్తిళ్ళు కనబడుతున్నా కూడా ఉద్యోగాలలో వీళ్ళకి కొంతవరకు ఆ సమయంలో కాస్త మనకి పని ఆలస్యమైందే, మన దానికి ఏదో అధికారులు మనకి లీవ్ ఇవ్వలేదనో, లేకపోతే ఏదో లీవ్ శాంక్షన్ చేయలేదనో, లేకపోతే మీ పనిని మెచ్చుకోలేదనో ఏదో కాస్త ఇబ్బంది పడినా కూడా అది ఒక రకంగా మీ మంచికే అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆరోగ్య విషయాలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్య విషయాల్లో కాస్త అనుకూలంగానే ఉంటుంది. అలాగే వీళ్ళకి వ్యాపార రంగంలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు ఉంటాయి. అలాగే వ్యాపార విస్తరణ, ఆదాయ మార్గాలు ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. గత కొంతకాలంగా ఏవైనా రాని బాకీలు, అంటే ఎవరికైనా అప్పులు ఇచ్చినా ఏం చేసినా అవన్నీ కూడా అవి కొంచెం ఇచ్చిన ఉంటే ఆలస్యంగా వచ్చినా కూడా డబ్బులు చేతికి అందడం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా మీరేమైనా లోన్స్ కోసం వాటి కోసం అప్లై చేస్తున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి, లలిత కళల వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ మాసం వీళ్ళకి సామాన్యంగా కనపడడం అనేది జరుగుతుంది. అవకాశాలు వస్తాయి, కానీ ఆ అవకాశాలు మాత్రం తగిన సమయంలో మీరు వాటిని అంటే వాటిని పొందడం ద్వారా లేదా వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి లాభాలు అనేవి పెరుగుతాయి. అలాగే ఇక్కడ ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బదిలీలు, అంటే ఉద్యోగాలు మారడం వల్ల వాళ్ళ యొక్క వేతనాలు కూడా పెరగడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, అలాగే ఏవైనా కుటుంబ సభ్యుల విషయాల్లో కావచ్చు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. దేన్ని కూడా గొడవని ఎక్కువగా సాగదీయకుండా అంటే చిన్నగా ఉన్నప్పుడే గొడవని అక్కడితో ఏదో ఒక పరిష్కారం చూసుకొని
వాటిని సద్దుమణుకోవడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ మాసంలో వీళ్ళు శుభ కార్యక్రమాలు చేయడం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, వీళ్ళ ధనాన్ని సంపాదించే ధనాన్ని ఎంతో కొంత వీళ్ళు సమాజం కోసం వీళ్ళు ఖర్చు చేయడం అనేది మాత్రం ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి కాస్త ఇక్కడ మిగతా ఎవరైతే విద్యారంగంలో ఉన్న వారికి, వివాహమైన స్త్రీలకి, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది కనబడుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ విష్ణు సహస్రనామం పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి కొంతవరకునే మనకి ప్రెడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జన్మజాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు పక్కన పెట్టుకొని అప్పుడు చెప్పడం ద్వారా కాస్త రిజల్ట్, అంటే వ్యక్తిగత జాతకాలను కూడా ఎప్పుడైతే మనం దానికి సంబంధించిన ఫలితాలు కలుపుతామో అప్పుడు పూర్ణ జాతకం అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఇప్పుడు మనం చెప్పుకునే గోచార ఫలితాలు, పుట్టినప్పుడు గ్రహాలు వేరేగా ఉంటాయి, లగ్నం వేరే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి వాటికి సంబంధించిన వివరాలు అనేవి తెలియాలి. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలించాలి అని చెప్పేది దాని గురించి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.